శ్రీ సూర్యనారాయణ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సకల జీవకోటి చైతన్యానికి సూర్యుడే కారకుడు. అందుకే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. అలాంటి ఆదిత్యుడు జన్మించిన రోజు రథసప్తమి. ఈ నేపథ్యంలో రథసప్తమి సూర్యారాధన విశేషాలు తెలుసుకుందాం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అంటారు. అలాంటి రామరావణ యుద్ధం జరుగుతోంది. మధ్యలో శ్రీరాముడు అలసిపోయాడు. రావణుడిని ఓడించటానికి చాలా కష్టపడాల్సి వస్తోందని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చాడు. శ్రీరామా, నువ్వు యుద్ధంలో విజయం సాధించాలంటే ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. ఇది ఎంతో సనాతనమైనది. శత్రువులను నాశనం చేసి సర్వశుభాలను చేకూరుస్తుంది. చింతాశోకాలను తొలగించి దీర్ఘాయుషునిస్తుంది అని ఆదిత్య హృదయాన్ని చెబుతాడు. ఆ తర్వాత శ్రీరాముడు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధం చేయటం, రావణుని వధించడం అందరికీ తెలిసిందే. సూర్యారాధన ఎంత గొప్పతో దీన్ని బట్టి అర్థమవుతుంది. యుద్ధంలో పుట్టినవి రెండు. ఒకటి కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత, రెండోది రామాయణంలో ఆదిత్య హృదయం. కర్తవ్య వివసుడైన అర్జునుణ్ణి గీత కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తే ఆదిత్య హృదయం శ్రీరాముడికి విజయాన్ని ప్రసాదించింది. ఆదిత్యుడే త్రిమూర్తి స్వరూపం. కర్మసాక్షి అయిన సూర్యుడి జన్మవృత్తాంతం భవిష్య పురాణంలో ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తె అదితికి కశ్యప మహర్షికి మాఘశుద్ధ సప్తమి నాడు జన్మించాడు సూర్యుడు. పుడుతూనే సహస్ర కిరణాలతో వచ్చాడట. అంతేకాదు, అదే రోజు రథాన్ని కూడా అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతోంది. అందుకే ఆ రోజుని రథసప్తమి అంటారు. అధర్వణ వేదంలోని సూర్యోపనిషత్తు సూర్యుడి ప్రాముఖ్యతను వివరించింది. సూర్యుడు తన రథంలో ఎర్రని పద్మంలో కూర్చుని ప్రయాణిస్తాడట. ఋతువులు మారడానికి సూర్యభ్రమణమే కారణం. సముద్రంలో నీరు ఆవిరై మేఘాలుగా మారి వర్షించడంలోనూ సూర్యుడిదే ప్రధాన పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణికోటి మనుగడకు సూర్యుడే కారణభూతుడు. అందుకే సూర్యనారాయణుడు అంటారు. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ప్రాచీన కాలం నుంచే సూర్యారాధన ఉంది. మన వేదాల్లోనూ ఆదిత్యుణ్ణి అత్యున్నత దేవుడిగా ఆరాధించడం కనిపిస్తుంది. శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు సూర్యుడి దగ్గరే సకల వేదాలు అభ్యసించాడు. ధర్మరాజు సూర్యుని స్తుతించి అరణ్యవాస సమయంలో అక్షయ పాత్రను సంపాదించాడు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్రో ధనదకాలో యమస్సోమో హ్యపాంపతి. ఆదిత్యుడే త్రిమూర్తులు దిక్పాలకులు అని ఆదిత్య హృదయం చెబుతోంది. సృష్టికి మూలపురుషుడు సూర్యుడేనని, ఆయనే సృష్టిపాలన కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలను సృష్టించడమే కాక తాను కూడా 12 అంశాలుగా విడిపోయి 12 ప్రధాన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడని భవిష్య పురాణం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు సూర్యుడే అధిపతి. అందుకే సూర్యారాధన అత్యంత శ్రేయస్కరమైనది. 7 జన్మల పాపం నశిస్తుంది. సూర్యభగవాని రథయాత్రలో ప్రధాన ఘట్టాలు 4. అవి మేష, కర్కాటక, తుల, మకర సంక్రమణాలు. కర్కాటక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు దక్షిణాయన కాలం. మకర సంక్రమణం నుంచి కర్కాటక సంక్రమణం వరకు ఉండేది ఉత్తరాయణం. రథసప్తమి 7 గుర్రాలుండే రథంపై ప్రయాణించే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణానికి తన రథాన్ని మళ్లించే రోజు. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్యరథాన్ని తలపిస్తాయని ప్రతీతి. సూర్యుడు భూమికి దగ్గరవడం ప్రారంభించేది ఇప్పటి నుంచి. అంటే సూర్యశక్తి భూమికి పుష్కలంగా లభ్యమవడం ప్రారంభిస్తుందన్నమాట. షష్ఠితో కూడిన సప్తమి అంటే ఒకే రోజు 2 తిథులు వస్తే ఆ రథసప్తమి ఇంకా ప్రశస్తమైనదని పురాణాలు చెబుతున్నాయి. దాన్ని పద్మక యోగం అంటారు. సూర్యగ్రహణ వేళల్లో చేసే పూజలు జపాలకు మామూలు సమయంలో చేసే వాటికంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. అవే పూజలు జపాలను పద్మక యోగ సమయంలో చేస్తే 1000 రెట్ల ఫలితం వస్తుందట. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి
జిల్లేడు ఆకుల్లో రేగు పండ్లను లేదా రేకు ఆకులను పెట్టి వాటిని తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. ఇలా చేస్తే 7 జన్మల దోషం నశిస్తుందని వ్రతచూడామణి చెబుతోంది. ఉషోదయ వేళ ఒక ప్రమిదలో దీపం వెలిగించి నెత్తిన పెట్టుకొని నీటిలోకి దిగి మళ్ళీ స్నానం చేయాలి. ఆ తరువాత సూర్యుడిని ఆరాధించాలి. ఎర్రని రాగి పాత్రలో కొత్త బియ్యంతో వండిన పరమాన్నాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించి స్వీకరించాలి. గాయత్రీ మంత్రానికి అధిదేవత ఆదిత్యుడు. అందుకే రథసప్తమి నాడు గాయత్రీ జపం చేస్తే చాలా మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో పుణ్యకాలమైన ఉత్తరాయణంలో వచ్చే రథసప్తమి నాడు సూర్యారాధన చేయటం అత్యంత శుభప్రదం, ఆరోగ్యదాయకం. సప్తాశ్రదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.